టాలీవుడ్ విషయానికి వస్తే దబాంగ్ చిత్రాన్ని తెలుగులో గబ్బర్ సింగ్ రీమేక్ చేశారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించడం ఆయన ఇమేజ్ ని ఒక్కసారిగా పెంచేసింది. అప్పటి వరకు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న పవన్, డైరెక్టర్ హరీష్ శంకర్ కి ఈ సినిమా మంచి జోష్ ని నింపింది. అంతేకాదు ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. అయితే ఈ చిత్రానికి వెంటనే సీక్వెల్ తీయాలని చూసినా అది కాస్త చాలా ఆలస్యం కావడం, దర్శకులు మారడంతో సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఆ సమయంలో ఫైనల్ గా 2 సినిమాలు చేసిన తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఇది గబ్బర్ సింగ్ సీక్వెల్ కాదు కానీ టైటిల్ కారణంగా భారీ క్రేజ్ వచ్చి పడింది. అయితే ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు వేసుకున్నారు. కానీ తీరా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మొదటి రోజే ఫెయిల్యూర్ టాక్ రావడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. తాజాగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఈ మధ్య వచ్చిన సుల్తాన్ చిత్రం విజయంతో మంచి జోష్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో దబాంగ్ 3 తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే కథ రెడీ అయిపోయింది. త్వరలోనే నటీనటులు, టెక్నీషియన్స్, బడ్జెట్, ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందనే విషయాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. దబాంగ్ 2 ఎఫెక్ట్ ఏమాత్రం పట్టించుకోకుండా దబాంగ్ 3 తీయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ ని సిద్ధం చేస్తాడా, లేదా ఆ మూవీ ఇచ్చిన స్ట్రోక్ చూసి ఆ ఆలోచన మానుకుంటాడా? నిజానికి సర్దార్ ఎండ్ టైటిల్స్ వేసినప్పుడే సీక్వెల్ తో వస్తానని పవర్ స్టార్ హింట్ ఇచ్చాడు. మరి చెప్పినట్లుగానే రాజా సర్దార్ గబ్బర్ సింగ్ ని తీస్తాడా అన్న అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు ఈ మధ్య రాజా సర్దార్ గబ్బర్ సింగ్ పాట కూడా యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది. మరి భవిష్యత్తులో గబ్బర్ సింగ్ 3 కూడా రావచ్చని అభిమానులు ఆశపడుతున్నారు. టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంపా, ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్.